ఢిల్లీలోని ముస్తఫాబాద్లో బిల్డింగ్ కూలిన ప్రదేశంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. తెల్లవారుజామున 2 గంటల 45 నిమిషాల సమయంలో భవనం కూలిపోయినట్లు తనకు ఫోన్ చేశారని ఇంటి యజమాని సోదరుడు ఖలీల్ తెలిపారు. భవనం కూలిన ఘటనలో పోలీసుల లెక్కల ప్రకారం 15 మందిని వెలికితీగా 4 చనిపోయారు. ఇంకా శిథిలాల కిందే ఇంటి యజమాని, పెద్ద కుమారుడు, కోడలు, 3 పిల్లలు మరియు కొంతమంది అద్దెకుంటున్న కిరాయిదారులు చిక్కుకునున్నారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఢిల్లీ పోలీసులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. ఢిల్లీలోని ముస్తఫాబాద్లో అర్ధరాత్రి సమయంలో శనివారం ఉదయం 2 గంటల 30 నిమిషాల తర్వాత 4 అంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ భవనంలో కుప్పకూలిన ఘటనలో ఇప్పటి వరకు 4 మృతి చెందినట్టుగా కూడా తెలుస్తుంది. ప్రజెంట్ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మొత్తం 14 మందిని వెలికి తీస్తే దానిలో 4 చనిపోయినట్లుగా కూడా తెలుస్తుంది. దీంట్లోనే ఆ బిల్డింగ్ యజమాని కూడా నివసిస్తున్నట్లుగా కూడా చెప్తూ ఉన్నారు. మరొక 8 నుంచి 10 మంది వరకు ఈ బిల్డింగ్లోనే శిథిలాల కింద చిక్కుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. అయితే ప్రజెంట్ మనతో బిల్డింగ్ యజమాని సోదరుడు మనతో ఉన్నారు. ఈ ప్రమాదం ఎలా జరిగింది, ఎన్ని గంటల సమయంలో జరిగింది అనే అంశాలపై, ఈ బిల్డింగ్ ఎప్పుడు నిర్మించారు అనే అంశాలపై వారు మాట్లాడి తెలుస్తున్నాం. जी बोलिए, ये बिल्डिंग कब गिर गया है, कितना साल पहले बना हुआ है? ये 15 साल पहले बनाई हुई है, 15 या 20 साल हो गए बनी हुई है। और रात ये गिरी है 2:45 बजे। ठीक है, हमारे पास फ़ोन गया, कैसे से बात है, हम वहाँ से आए, हम लोनी रहते हैं, हमारा भाई यहाँ रहता है मुस्ताना 1 नंबर गली। अभी कितना आदमी रहता था इसमें, पूरा लोग कितना लोग हैं? 6 लोग निकल गए, एक भैया का लड़का, घरवाली, 2 बच्चे किराएदार, बाकी इसमें भाई की घरवाली, भाई की सास, भाई का लड़का, भाई के 3 बच्चे, एक घरवाली, अभी 10 बंदे और हैं इसमें। अभी 10 या 12 बंदे भी और हैं, किराएदार भी हैं। अभी कितना लोगों को मौत हुआ है? अभी जो मौत हुआ है, मौत तो सबका हो चुका है, एक या 2 बच्चे बस हॉस्पिटल में है। वो इसमें कितना बच्चा है, कितना बड़ा है? बच्चे हैं इसमें 3, 2, 5, 6 बच्चे हैं। पूरा आदमी कितना, बिल्डिंग में कितना आदमी रहता था? पूरा बिल्डिंग में आदमी था 8 और 10 18, इसमें थे 20-22 लोग। 4 बजे से लग रहे, कोई अभी तक नहीं निकला। जो पब्लिक ने निकाल लिए थे वो निकल गए, बाकी सब इसी में हैं। यहाँ पे ये देखने के लिए कोई नेता लोग आए क्या? कोई नहीं, पुलिस वाले सब हैं, SDM भी है, SHO भी है, सब हैं। टीम भी 3 टीम आई है ये काम करने वाली। ఏదైతే ఈ బిల్డింగ్లో దాదాపు 20 మందికి పైగా కూడా నివసిస్తూ ఉన్నారు. ఉదయం సమయంలో ఈ బిల్డింగ్ పడిపోయినట్టుగా, అంటే 2:15 సమయంలో బిల్డింగ్ పడిపోయినట్లుగా కూడా మాకు సమాచారం అందింది. దీంట్లోనే మా కుటుంబ సభ్యులు, మా అన్న వారి కుటుంబ సభ్యులందరూ కూడా, పిల్లలందరూ కూడా ఇక్కడే నివసిస్తున్నారు అంటూ కూడా చెప్తున్నారు. ఇంకా వాళ్ళ అన్న, వాళ్ళ వదిన అందరూ కూడా ఇంకా ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో ఈ శిథిలాల కిందే చిక్కుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. వీలైనంత త్వరగా ఎవరైతే ఇక్కడ చిక్కుకుని ఉన్నారో వారందరినీ కూడా వెలికి తీసే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అంటే స్థానికంగా ప్రజల సహకారంతో ఈ శిథిలాలు తొలగించే ప్రక్రియ కొనసాగుతుంది. మొత్తం చూసుకుంటే ఇప్పటి వరకు 14 మంది వెలికితీగా దాంట్లో 4 చనిపోయినట్లుగా కూడా అధికారులు చెప్తున్నారు. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఒకవైపు స్థానికుల సహకారంతోనూ, ఇటు ప్రోళ్ల సహకారంతో కూడా, అందరి సహకారంతో ఆ శిథిలాలను తొలగించే ప్రక్రియ మొత్తం చూసుకుంటే ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. కెమెరామెన్ కనయ్ కుమార్తో శివ, బిగ్ టీవీ, న్యూఢిల్లీ.